హాయ్ అందరికీ. ఈ వీడియో అయితే ఉగాది ముందు రోజు వీడియో. ఇంకా బచ్చాలు చేయడం కోసం మా అక్క అయితే ఇలా పొయ్యయితే అలుకుతుంది. ఇంకా పొయ్యి అలికిన తర్వాత ముగ్గు అయితే వేస్తుంది పొయ్యి చుట్టుముట్టు. ఇంకా విలేజ్‌లో అయితే ఇలానే ముగ్గు పెట్టి పొయ్యి మొత్తం అలికేసి ఇలా ముగ్గు పెడతారు. ఇంకా మేమైతే నైట్ టైమే చేస్తున్నాము బచ్చాలైతే. ఇంకా శనగపప్పు అయితే ఫస్టే ఉడకబెట్టి ఇలా ఆరబోసుకున్నాము. ఇంకా పిండినైతే కలుపుతున్నాను. ఇంకా ఫస్ట్ అయితే పిండి కలిపి అయితే పక్కకు పెట్టుకుంటున్నాము. ఎందుకంటే ఇంకొక 10, 15 నిమిషాలు పిండి అనేది ఇలా కలిపి పక్కన పెట్టుకుంటే బచ్చాలు చాలా బాగొస్తాయి. ఇంకా నేనైతే పప్పు, బెల్లము ఇంకా మిక్స్ అయితే పడుతున్నాను. ఇంకా అంత మెత్తగా కాకుండా మామూలుగా అయితే మీడియం సైజులో పట్టాను. ఎక్కువ మెత్తగా అయిపోతే ఇంకా మనం కాల్చేటప్పుడు బయటికంతే వస్తది పూర్ణం అనేది. ఇంకా ఇలా మామూలుగా అయితే నేను మిక్స్ పట్టాను. ఇంకా దీంట్లోకి నేను సోంపయితే వేశాను. ఇంకా కలిపి పెట్టుకున్న పిండితో అయితే చిన్న చిన్నగా ముద్దలాగా చేసి అక్కకైతే ఇస్తున్నాను. ఇక్కడైతే ఇంకా మా అక్క తనింకా చిన్న చిన్నగా చపాతీలా చేస్తుంది. ఇంకా తనే ఇలా పూర్ణం పెట్టి బచ్చాలనైతే చేస్తుంది. ఇంకా మా విలేజ్ సైడ్ అయితే ఇలానే చేసుకుంటాము చేతి దగ్గరనే. ఇంకిలా రౌండ్‌గా అయితే అంటుంది చేయి దగ్గర. ఇంకా మేమైతే పూర్ణం ఎక్కువ పెట్టుకొని ఇలా మందంగానే చేసుకుంటాము. ఇలా ఉంటేనే మాకు ఇష్టంగా తింటాము. ఇంకా మా అక్క అయితే అన్నీ చేస్తుంది. ఇంకా నేనైతే పొయ్యి దగ్గర కూర్చున్నాను. ఇంకా పెనంలో ఆయిల్ పోసి ఇలా బచ్చాలనైతే వేస్తున్నాను. ఇంకిలా ఒకటొకటి మంచిగా అయితే కాల్చుకోవాలి. ఇంకా మేమైతే ఇవన్నీ చేసే వరకి అసలు టైం అయితే 2 అయిందనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బచ్చాలైతే చాలా టేస్టీగా ఉంటాయి. మా సైడ్ అయితే మేము బచ్చాలనే అంటాము. ఇంకా మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళు నైటే చేసుకుంటున్నారేంటి అని అనుకోవచ్చు మీరు. మార్నింగ్ అయితే చాలా పనులుంటాయి కదా! అందుకని ఇప్పుడే చేసుకున్నాం.